హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము కొండగట్టు వెళ్తున్నాం మా ఫ్యామిలీతోని. ఎందుకు వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో ఉంటుంది, పూర్తి వరకు చూడండి, లైక్ చేయండి. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బయలుదేరాము. మా అత్తమ్మ వాళ్ళు వచ్చి ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు. టాటేసి పైన సామాన్ సెట్ చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళ కూతురు బర్త్డే ఉంటే చాక్లెట్ తీసుకొచ్చింది. బర్త్డే గర్ల్ ఎలా నవ్వుతుందో చూడండి. చలో పెద్దపల్లి నుంచి వెళ్ళి బయలుదేరిపోయాము. మా అత్తమ్మ వాళ్ళ టాటాస్లో డీజిల్ ఫిల్ చేసుకొని చలో కరీంనగర్లో కుల్ఫీ తిని బయలుదేరాం. కొండగట్టికి వెళ్ళిపోయాం. ఒక 3 గంటలు ప్రయాణించిన తర్వాత ఫైనల్గా కొండగట్టికి రీచ్ అయిపోయాం. పబ్లిక్ ఎవరు ఉండరు అనుకున్నా కానీ ఫుల్ పబ్లిక్ ఉంది కొండగట్టులో. అందరం సరదాగా కాసేపు మాట్లాడుకొని అటుకులు తిని పడుకున్నాము. పొద్దున్నే లేచి మా బామ్మర్దికి గుండు చేపించడానికి టికెట్ తీసుకొని గుండంలో స్నానం చేపించి, ఇక్కడ గుండం దగ్గర అయితే చాలామంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ గుండు కొట్టించే ప్రదేశంలో మాత్రం చాలామంది ఉన్నారు. ఫైనల్గా మా బామ్మర్దికి అయితే గుండు కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. గుండు కొట్టిన తర్వాత ఎలా ఉన్నాడో చూడండి. చలో దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎంతమంది ఉన్నారో చూడాలి. కొబ్బరికాయలు కొనే దగ్గరికి వెళ్తే ఒక్కో కొబ్బరికాయ 50 రూపీస్ అన్నాడు. ఎవరైనా కొండగట్టు వచ్చేది ఉంటే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోండి. గుండంలో నీళ్ళు చల్లుకోవడానికి వెళ్ళాం. ఎందుకంటే మేము అందరం బయటనే స్నానం చేసి గుండంలో నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయలు అక్కడే కొట్టి గుండంలో దర్శనానికి బయలుదేరాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి పంపిస్తున్నారు. లోపలైతే క్రౌడ్ మాత్రం చాలా ఉంది. దర్శనానికి అయితే ఎంత టైం పడుతుందో చూడాలి. ఫైనల్ ఒక 1/2 అవర్ తర్వాత దర్శనం కంప్లీట్ అయింది. కొబ్బరికాయలు కొట్టి డైరెక్ట్ బేతాళ స్వామి ఆలయానికి బయలుదేరాము. చూస్తుంది ఇదే బేతాళ స్వామి ఆలయం. ఇక్కడ పబ్లిక్ అంతగానం ఏం లేదు, చాలా తక్కువనే ఉంది. ఇక్కడ అందరు అల్లుగట్టారు చూడండి. బేతాళ స్వామి ఆలయంలో దర్శనం కంప్లీట్ అయింది. మా అన్నయ్య వాళ్ళు మేకను తీసుకొచ్చారు, అందుకనే మేము కొండగట్టు వచ్చాము. మరికొద్ది క్షణాల్లో ఈ మేక మటన్ కాబోతుంది. లడ్డూలు తీసుకునే దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఫైనల్గా మనకు టికెట్ వచ్చేసింది. లడ్డూలు తీసుకొని కొండపై నుంచి వెళ్ళి కిందికి వచ్చిన తర్వాత మా అక్కయ్య వాళ్ళు మేక వండడానికి కూరగాయలు కట్ చేస్తున్నారు. మా అన్నయ్య బోటి పేగులు క్లీన్ చేస్తున్నాడు. మా అక్కయ్య వాళ్ళు అక్కడ కూరగాయలు కట్ చేస్తున్నారు. ఫైనల్లీ మటన్ కూడా వచ్చేసింది. మా వాళ్ళు అయితే బాగా ప్రిపేర్ చేస్తున్నారు. మాస్టర్